హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనం లాస్ట్ వీడియోలో టీజీ ఎస్పీడీసీఎల్ వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుండి కానీ మనం ఎలా పే చేయాలని తెలుసుకున్నామండి. సో ఇంతకు ముందు వరకు మనం డిఫరెంట్ యాప్స్, ఫోన్పే, జీపే, పేటిఎం అనే డిఫరెంట్ యాప్స్ నుంచి అయితే మనం ఈ ఎలక్ట్రిసిటీ బిల్ అయితే పే చేసేవాళ్ళం. సో ఆర్బీఐ వాళ్ళు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ గైడ్లైన్స్ తీసుకురావడం వలన మనం అలా చేయలేకపోతున్నాం. సో అందుకోసమే ఆ వీడియోలో మనం వెబ్సైట్ నుంచి యాప్ నుంచి ఎలా పే చేయాలో తెలుసుకుందామండి. అయితే ఇంకాస్త ఈజీగా ఉండడం కోసం, సులభంగా పే చేయడం కోసం కస్టమర్స్కి, సో టీజీ ఎస్పీడీసీఎల్ వాళ్ళు కస్టమర్స్కి ఇంకాస్త సులభంగా పే చేయడం కోసమని క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారండి. పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా కొన్ని జిల్లాల్లో ఇదివరకే అమలు చేస్తున్నారు. తొందరలోనే మిగతా జిల్లాలోకి కూడా తీసుకువస్తారు. ఇక్కడ ఏంటంటే బిల్ జనరేట్ అయిన రోజే, సో మనకు బిల్ ఇచ్చిన రోజే బిల్లో ఫస్ట్ డీటెయిల్స్ ఉంటాయి. సో నెక్స్ట్ చివరన క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో మనం ఆ క్యూఆర్ కోడ్ని మన మొబైల్ నుండి స్కాన్ చేయాలండి. క్యూఆర్ కోడ్ స్కానర్తో మొబైల్ నుండి స్కాన్ చేస్తే మనం బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళిపోతాం. సో అక్కడ జనరల్గా మిగతా పేమెంట్స్ మనం ఎలా చేస్తామో అక్కడ మనకు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, సో ఈ ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తాయి. సో అక్కడ మనం కావాల్సిందే తీసుకొని మన పేమెంట్ అనేది పూర్తి చేయొచ్చు. సో ఇంతకు ముందులాగా మనం వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మన డీటెయిల్స్ సబ్మిట్ చేసి, అంటే సర్వీస్ నెంబర్ ఇచ్చేసి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి, సో ఇలాంటివి ఉండవండి. ఒక సింగిల్ స్కాన్తో మనం బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళిపోవచ్చు, అక్కడ మనం పేమెంట్ చేయొచ్చు. సో ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో దీనికి పెద్ద కష్టం ఉండకపోవచ్చు. ఎవరైనా మన ఓన్గా ఎవరికి వాళ్ళు బిల్ పే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.